ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టిఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి కౌన్సిలింగ్ ఈరోజు స్టార్ట్ అయింది కదా. సో 9th నవంబర్. సో ఈరోజు మనకి ర్యాంక్స్ అయితే ఆల్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ నాన్ ఫార్మర్ అండ్ ఫార్మర్ కోటాకు సంబంధించి 128 ర్యాంక్ నుంచి 1396 ఈ ర్యాంక్ వరకు కాల్ చేయడం జరిగింది. సో ఈరోజు సీట్స్ అయితే మనకి చాలా ఫిల్ అయిపోయాయి. సో వెటర్నరీలో అయితే మ్యాక్సిమం ఫిల్ అయిపోయాయి సీట్స్. సో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అయితే మనకి ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈరోజు ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అంటే 1396 ర్యాంక్కే ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ 4 ఇయర్స్ కోర్స్ సంబంధించి ఇక్కడ 6 కాలేజెస్ ఉన్నాయి కదా. 6 కాలేజెస్కి సంబంధించి మనకి 432 సీట్స్కి అయితే మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. సో పేమెంట్ సీట్స్కి తర్వాత ఫేజ్లో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు కదా. సో ఫస్ట్ ఏదైతే 432 సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్కి అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఈ అవుట్ ఆఫ్ 430 సీట్స్ మనకి సో బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అవుట్ ఆఫ్ 437లో మనకి 347 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డే 1396 ర్యాంక్కి మనకి సో 85 సీట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. సో ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. సో అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 94 అవైలబుల్గా ఉన్నాయి రేపటికి. సో జగిత్యాల 52 అండ్ అశ్వరావుపేట 51 అండ్ పాలెం 49 సీట్స్ అండ్ వరంగల్ 48, సిరిసిల్ల సో 53 సీట్స్. టోటల్గా మనకి 347 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవుట్ ఆఫ్ 432. సో ఈరోజు వచ్చిన మనకి ర్యాంక్ 1396 ర్యాంక్ వరకు కాల్ చేసిన దాంట్లో మనకి 85 సీట్స్ అయితే అగ్రికల్చర్ ఫిల్ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ మనకి వెటర్నరీ చూద్దాం. సో బీవీఎస్సీ ఏహెచ్ అనమాట 5.5 ఇయర్స్ కోర్స్. ఇవి మనకి టోటల్గా 3 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ పేమెంట్ సీట్స్ ఏం లేవు. 158 సీట్స్ ఉన్నాయి 3 కాలేజెస్ కలిపి. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేంద్ర నగర్ ఒకటి, కోరట్ల జగిత్యాల అండ్ వరంగల్, ఈ 3 కాలేజెస్ కలిపి 158 సీట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా. అవుట్ ఆఫ్ 158 సీట్స్లో మనకి ఈరోజు వచ్చి మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్కి అయితే ఇంకా 9 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. సో అలాగే బీవీఎస్సీ కోరట్ల వెటర్నరీ కాలేజ్ కోరట్ల జగిత్యాల డిస్ట్రిక్ట్ 23 సీట్స్ ఉన్నాయి. అలాగే మేనూరు వరంగల్ డిస్ట్రిక్ట్ వచ్చి 20 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 52 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో 158 సీట్స్ అయితే మనకి టోటల్గా 52 సీట్స్ ఉన్నాయి. అంటే ఒక్కరోజే 1396 ర్యాంక్స్కి 106 106 సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి. సో ఇది మనకి బీవీఎస్సీలో ఉన్న టఫ్ కాంపిటీషన్ అనమాట. సో 106 ఫిల్ అయిపోయినాయి. రేపున్న సీట్స్ కూడా ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనేది కూడా మనం చెక్ చేద్దాము. నెక్స్ట్ మనం హార్టికల్చర్ కూడా చూద్దాము. 2 కాలేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఒకటి. సో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ముజర్లా విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ అనమాట. ఇది టోటల్గా మనకి 136 సీట్స్ అండ్ 20 ఏమో పేమెంట్ సీట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 130 సీట్స్ మనకి సో 120 సీట్స్ అయితే వేకెన్సీ అనమాట. 130 సీట్స్కి మనకి 120 వేకెన్సీ ఉన్నాయి. ఓన్లీ 10 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. సో రాజేంద్ర నగర్ 50 సీట్స్ ఉన్నాయి. ముజర్లా వనపర్తి వచ్చి మీకు 70 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫిషరీ చూసుకున్నట్టయితే 34 సీట్స్ మనకు టోటల్గా 36 సీట్స్ ఉన్నాయి. మన 34 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఓన్లీ 2 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. సో వనపర్తి 24 ఉన్నాయి. అలాగే నెల్లూరు డిస్టిక్ ఒకటి 10 సీట్స్ ఉన్నాయి అనమాట. ఇవి టోటల్గా మనకి 34 రేపటికి వేకెన్సీలో ఉన్నాయి. 36 అవుట్ ఆఫ్ 36లో 2 మాత్రం ఫిల్ అయ్యాయి. సో టోటల్గా కాంపిటీషన్ చూసుకున్నట్లయితే మనకి వెటర్నరీకే ఎక్కువగా ఉంది. సో 1396 ర్యాంక్కి 106 సీట్స్ ఫిల్ అయిపోయాయి. సో రేపైతే మనకి వెటర్నరీలో ఉన్న 58 సీట్స్ కూడా మ్యాక్సిమం రేపే క్లియర్ అయిపోతాయి. సో ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ కోట అనేది ఒకసారి చెక్ చేద్దాం లిస్ట్ అంతా. ఇది ఓవరాల్గా మనకి సీట్ అవైలబిలిటీ పొజిషన్ యాజ్ ఆన్ 9/12/2020 at 5 PM. అండ్ మనకి ఈరోజు కౌన్సిలింగ్ చేరిన ఈవినింగ్ 5 PMకి అవైలబుల్గా ఉన్న సీట్స్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్ సంబంధించి ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఇచ్చాడు. ఓసీ, బీసీ, బీసీబీ, బీసీఏ, బీసీసీ, బీసీడీ, అలాగే బీసీఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ సంబంధించి మనకి క్లియర్గా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మీ కేటగిరీతో పాటు యూఆర్ ఇచ్చాడు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండ్ ఓఏ అంటే లోకల్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ అండ్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్కి అనమాట. సో లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ అండ్ ఎఫ్ అంటే ఫార్మర్ కోట. సో ఇలా మీకు అన్రిజర్వ్డ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్మర్ సీట్స్ ఉన్నాయి, నాన్ ఫార్మర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. సో లిస్ట్ అయితే మీరు చూడొచ్చు. సో మనకి అగ్రికల్చర్ చూస్తే 430 సీట్స్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయి. సో ఓసీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో అన్రిజర్వ్డ్లో 9 ఉన్నాయి సీట్స్ అగ్రికల్చర్ సంబంధించి, అది కూడా ఫార్మర్ కోట. సో అలాగే మనకి ఓయూ రీజియన్లో చూస్తే నాన్ ఫార్మర్ 69 సీట్స్ ఉన్నాయి. అలాగే ఫార్మర్ వచ్చి 72 సీట్స్ ఉన్నాయి.
అలాగే ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే బీసీఏ చూస్తే అన్‌రిజర్వ్డ్‌లో ఒకటుంది. నాన్ ఫార్మర్, ఫార్మర్ ఒకటి 2 ఉన్నాయి. ఓయూ వచ్చి నాన్ ఫార్మర్ 12 అండ్ ఫార్మర్ 10 సీట్స్ ఉన్నాయి. అలాగే బీసీబీ చూస్తే అన్‌రిజర్వ్డ్ వచ్చి 3 నాన్ ఫార్మర్, 3 ఏమో ఫార్మర్ కోటా. సో ఓయూ వచ్చి మీకు నాన్ ఫార్మర్ 20 ఉన్నాయి, ఫార్మర్ వచ్చి 15 ఉన్నాయి. సో అలాగే బీసీబీ ఒకటే ఉంది, నాన్ ఫార్మర్ ఓయూ రీజియన్ అండ్ ఫార్మర్ 2. అలాగే బీసీడీ వస్తే మీకు అన్‌రిజర్వ్డ్ ఫార్మర్ కోటా ఒకటి, ఓయూలో మనకి నాన్ ఫార్మర్ 14 అండ్ ఫార్మర్ కోటా 11. సో బీసీఈ వచ్చి మీకు అన్‌రిజర్వ్డ్‌లో నాన్ ఫార్మర్ ఒకటి ఉంది, ఫార్మర్ ఒకటి ఉంది, ఓయూ నాన్ ఫార్మర్ 8 అండ్ ఫార్మర్ 6. అలాగే ఎస్సీ చూస్తే మీకు 5 సీట్స్ ఉన్నాయి నాన్ ఫార్మర్ అన్‌రిజర్వ్డ్‌లో. సో ఫార్మర్లో వచ్చి 4 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఓయూ నుంచి మీకు నాన్ ఫార్మర్ 31, సో ఫార్మర్ వచ్చి 22 సీట్స్ అండ్ ఎస్టీ వచ్చి మీకు నాన్ ఫార్మర్ అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. సో ఫార్మర్ అన్‌రిజర్వ్డ్‌లో ఒకటి ఉంది. సో ఓయూ ఫార్మర్ వచ్చి 9 సీట్స్ ఉన్నాయి, నాన్ ఫార్మర్ 11 ఉన్నాయి. టోటల్‌గా మనకి వేకెన్సీ ఉన్న సీట్స్ 347 సీట్స్ అయితే మనకి రేపటికైతే వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ మీకు కాలేజ్‌వి అయితే చెక్ చేయవచ్చు. అదే వెటర్నరీ చూసుకున్నట్లయితే మనకి ఓసీలో అన్‌రిజర్వ్డ్‌లో 0, అలాగే ఓయూ రీజియన్‌లో కూడా ఫార్మర్ కోటాలో 2 ఉన్నాయి. సో నాన్ ఫార్మర్ అయితే 0. బీసీఏ అన్‌రిజర్వ్డ్ 0 సీట్స్, ఓయూలో వచ్చి నాన్ ఫార్మర్ 5, ఫార్మర్ 3 ఉన్నాయి. సో బీసీబీలో నాన్ ఫార్మర్ ఓయూలో ఉన్నాయి, నాన్ ఫార్మర్ 5, ఫార్మర్ 3. సో ఇలా మీకు అన్‌రిజర్వ్డ్ అయితే మొత్తం ఫిల్ అయిపోయినాయి. బీసీబీలో ఒకటి ఓయూ నాన్ ఫార్మర్ ఉంది, బీసీడీలో ఫార్మర్ ఉంది, ఓయూలో 3. అలాగే బీసీ కూడా మనకి నాన్ ఫార్మర్ 3, ఫార్మర్ ఒకటే ఉంది ఓయూ రీజియన్ సంబంధించి. ఎస్సీకి వచ్చి మనకి నాన్ ఫార్మర్ 14 ఉన్నాయి, ఫార్మర్ 5 ఉన్నాయి ఓయూ రీజియన్. సో అలాగే మనకి ఎస్టీ వచ్చి మీకు 6 సీట్స్ ఉన్నాయి, ఫార్మర్ ప్లస్ నాన్ ఫార్మర్. సో ఇవి టోటల్‌గా 52 సీట్స్ మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ హార్టికల్చర్ అండ్ ఫిషరీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ కేటగిరీ వైజ్. ఇవైతే మనకి అవైలబుల్‌గా సీట్స్ అయితే ప్రెజెంట్ ఉన్నాయి. 120 సీట్స్ ఉన్నాయి హార్టికల్చర్. 1 అవుట్ ఆఫ్ 130, 10 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. సో ఫిషరీస్ అయితే 34 సీట్స్ ఉన్నాయి. ఫిషరీస్ మాత్రం లాస్ట్ డే వరకు ఉంటాయి. సో మిగతా కోర్సెస్ ఏదైతే రాలేదో అప్పుడు మీకు ఫిషరీకి వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే వెటర్నరీ ఫిల్ అయిపోతుంది. సో 1396 అంటే మీకు వెటర్నరీ 500, 600, సో 1000 లోపే మీకు ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఈరోజు వచ్చిన కౌన్సిలింగ్లో. సో నెక్స్ట్ మీకు రేపటిలో ఫిల్ అయిపోతాయి కాబట్టి 2000 ర్యాంక్లోనే మీకు వెటర్నరీ సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఎవరైతే రేపు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో ఇంక నెక్స్ట్ డేట్స్లో మీరు అటెండ్ అవ్వాలో ఒకసారి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ ర్యాంక్ వరకు అవకాశం ఉందనేది మీరు ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.